వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బేర్ బోన్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామ్ అనేటటువంటి టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఏం లేదు, బేసిక్ స్ట్రక్చర్ పైథాన్ ప్రోగ్రాంలో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక నేను ఒక చిన్న స్క్రిప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఆ స్క్రిప్ట్లో మనకు ప్రోగ్రాంలో ఏమి ఉంటాయి అనేటటువంటిది ఈరోజు వీడియో. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఒక సింపుల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇది ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ లైన్లో హ్యాష్ ఇచ్చిన తర్వాత దిస్ ప్రోగ్రామ్ షోస్ ఏ ప్రోగ్రామ్స్ కంపోనెంట్స్ అని ఉంది. తర్వాత సెకండ్ లైన్లో కూడా హ్యాష్ ఉంది. డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్ సియు ఫాలోస్ అని ఈ సెకండ్ లైన్లో ఉంది. థర్డ్ లైన్లో డెఫ్ సియు ప్రింట్. ఫోర్త్ లైన్లో మళ్ళీ హ్యాష్ ఇచ్చి రెడ్ కలర్లో మీకు కొంత కంటెంట్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఏ ఈక్వల్ టు ఒక వాల్యూ, బి ఈక్వల్ టు ఒక వాల్యూ, అలాగే ప్రింట్ a+3 ఇలా ఇచ్చింది. తర్వాత ఈఫ్ బి గ్రేటర్ దెన్ 5 అక్కడ ఒక హ్యాష్ ఇచ్చి కొంత కంటెంట్ ఉంది. కోలన్ మీన్స్ ఇట్స్ ఏ బ్లాక్ అని. దాని తర్వాత ప్రింట్ అనేది ఎల్స్, ఇఫ్ వచ్చినప్పుడు ఎల్స్ అనేది వస్తుంది. తర్వాత ప్రింట్ అనేది ఉంది. ఇది ఒక లాస్ట్ లైన్లో వచ్చేసి సియు అనేటటువంటిది ఫంక్షన్ ఉంది. ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్ స్ట్రక్చరు ఇలా ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది. ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఈ వీడియో అనేది అయిపోతుంది. ఫస్ట్ మనకు కనిపిస్తున్నది ఏంటి, మనకు యాష్ ప్రాంప్ట్తో ఉండేటటువంటిది, దానిని కామెంట్స్ అని చెప్తాము. తర్వాత డెఫ్ సియు అనేటటువంటిది, డెఫ్ ఆరెంజ్ కలర్, సియు బ్లూ కలర్లో ఉండేది. దాని తర్వాత ఉండేటటువంటి ప్రింట్ అనేటటువంటిది ఇది వచ్చేసి ఫంక్షన్ అవుతుంది. సియు అనేది ఒక ఫంక్షన్ ఇక్కడ. తర్వాత మరలా మనకు హ్యాష్ మెయిన్ ప్రోగ్రామ్ కోడ్ ఫాలోస్ నవ్ అనేది ఉంది. అది కూడా మనకు కామెంట్లోనే ఉంది. అంటే ఎక్కడైతే హ్యాష్తో స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ కామెంట్స్గా చెప్పుకోవచ్చు. కామెంట్ అంటే ఏంటనేది మళ్ళీ చెప్పుకుందాం. దాని తర్వాత మనకు ఏ ఈక్వల్ టు 15, బి ఈక్వల్ టు ఇది వచ్చేసి మనకు స్టేట్మెంట్ అని చెప్తాము దీనిని. ఇందులో ఇక్కడ వచ్చింది కామెంట్స్, ఇక్కడ వచ్చింది ఏమంటే డెఫినిషన్. దీనిని ఫంక్షన్ అంటాం, డెఫ్ సియు అనేటటువంటిది. ఇక్కడ ఉండేటటువంటి వాల్యూస్ అన్నీ స్టేట్మెంట్ అని చెప్తాము. దాని తర్వాత వచ్చేసి మనకు ఇఫ్ గ్రేటర్ దెన్, ఇదంతా వచ్చేసి ఇండెంటేషన్స్ అని చెప్తాము. ఇక్కడ ఇఫ్ తర్వాత ఉండే ప్రింటు, ఎల్స్ తర్వాత ఉండే ప్రింటు, ఇవన్నీ కూడా ఇండెంటేషన్స్ అని చెప్తాము. ఈ ఇఫ్ ప్రింట్, ఇఫ్ దాని తర్వాత లైన్లో ఉండేటటువంటి ప్రింట్, ఈ రెండు కూడా బ్లాక్ అని చెప్తాము. ఇఫ్ ప్రింట్ అనేది ఒక బ్లాక్, ఎల్స్ ప్రింట్ అనేది ఇంకొక బ్లాక్, ఇలా చెప్పవచ్చు. దాని తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దీనిని స్టేట్మెంట్ అని చెప్పినాను. ఏ ఈక్వల్ టు 15, బి ఈక్వల్ టు a-10, ప్రింట్ ఈక్వల్ టు a+3 అనేటటువంటిది. ఇక్కడ ఏ తర్వాత బి తర్వాత వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రింట్లో కానీ ఇఫ్లో బి గ్రేటర్ దెన్ 5 అనేటటువంటిది కానీ మనకు కనిపిస్తున్నటువంటిది అంతా కూడా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకుంటాము. ఇలా మనకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్లో కామెంట్స్ అనేవి ఉన్నాయి, అలాగే మిడిల్లో కూడా మనకు కామెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ కామెంట్స్ని ఏమంటారంటే ఇన్లైన్ కామెంట్స్ అని చెప్తాము. స్టార్టింగ్లో ఉండేవి మనకు స్టార్టింగ్లో వచ్చేటటువంటి కామెంట్స్ అంటాము. ఇక్కడ ఇఫ్ బి గ్రేటర్ దెన్ 5 తర్వాత కామెంట్ పెట్టి ఇది ఇక్కడ కొంత కంటెంట్ అనేది ఉంది. దీనిని ఇన్లైన్ కామెంట్ అని అంటాము. అంటే లైన్ లోపల వచ్చింది కాబట్టి దానిని ఇన్లైన్ కామెంట్ అని చెప్తాము. ఇలాంటివన్నీ కూడా ఇన్లైన్ కామెంట్స్ అవుతాయి. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కామెంట్స్ ఉంటాయి, దాని తర్వాత ఫంక్షన్ ఉంటుంది,
స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఇండెంటేషన్స్ ఉంటాయి, ఇన్లైన్ కామెంట్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో మనకు ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్, కామెంట్స్, ఫంక్షన్స్, అలాగే బ్లాక్స్ అండ్ ఇండెంటేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఒక లీగల్ కాంబినేషన్ ఆఫ్ సింబల్ అని చెప్పవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఒక ఎక్స్ప్రెషను ఏదో సంథింగ్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి పైథాన్ ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని ఎక్స్ప్రెషన్ అంటాము. మనం చూసినటువంటి కోడ్లో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ప్రెషన్స్లో 15 ఎగ్జాంపుల్గా తీసుకుంటే 15 అలా నెంబర్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, a+5 ఉండొచ్చు, 3+5/4 ఇలాంటివన్నీ ఉండొచ్చు. మనకి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కోడ్లో 15 a = 15 అని ఉంది కదా. ఈ 15 అనేది ఒక ఎక్స్ప్రెషను, a-10 అనేది ఇంకొక ఎక్స్ప్రెషన్ అవుతుంది, a+3 అనేది ఇంకొక ఎక్స్ప్రెషన్ అవుతుంది, b>5 అనేది ఇంకొక ఎక్స్ప్రెషన్ అవుతుంది. నార్మల్గా మనకు కోడ్ వచ్చేసి ఇక్కడ కోలన్స్ అవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. మనకి ఎర్రర్స్ అవన్నీ మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు చూపిస్తుంది. ఎక్కడ కోలన్ పెట్టలేదు, ఎక్కడ కొటేషన్ పెట్టలేదు, ఇలాంటివన్నీ కూడాను దానిని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నేర్చుకునేటప్పుడు మాత్రమే ఇది, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు మనకు అవన్నీ కుదరదు. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఇది వాల్యూస్ అన్నమాట. వాల్యూ అనేది పైథాన్ ఇవాల్యుయేట్ చేస్తుంది. మనం ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో ఉండేటటువంటి వాల్యూని ఇవాల్యుయేట్ చేసి ఆ వాల్యూకి సంబంధించిన సొల్యూషన్ ఏదైనా ఉన్నట్లయితే దానిని పైథాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్మెంట్స్. ప్రోగ్రాంలో స్టేట్మెంట్ అనేది చెప్పినాను. స్టేట్మెంట్ అనేది a = 15, b = a-10, ప్రింట్ a+3 ఇలాంటివన్నీ కూడా మనకు స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఈ స్టేట్మెంట్లో వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి ఏదో ఒక సంథింగ్ మనకు రిప్రజెంట్ చేస్తాయి. స్టేట్మెంట్ కూడా ప్రోగ్రాంలో ఇన్స్ట్రక్షన్స్ని అలాగే ఏదో ఒక యాక్షన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆ యాక్షన్ ఎలా ఉంటుంది? ప్రింట్ అనే తర్వాత మనకు యాక్షన్ అనేది a+3 అనేటటువంటి యాక్షన్ని ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇఫ్ b>5 అనేటటువంటిది. ఇవన్నీ కూడా స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక వాల్యూని ప్రొడ్యూస్ చేస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి అని చెప్పుకున్నాము. ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటివి వాల్యూని ఎవాల్యుయేట్ చేస్తాయి. స్టేట్మెంట్ అనేది వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే సమ్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఇది వచ్చేసి అవసరం ఉండొచ్చు, లేకపోతే అవసరం లేకపోవచ్చు. వాల్యూలో రిజల్ట్ ఇవ్వడం అనేది స్టేట్మెంటు ఇక్కడ నెససరీ ఏమి కాదు. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాల్యూని ఈల్డ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ దీనిని a = 15, b = a-10, ప్రింట్ a+3, ఇఫ్ b>= ఇలాంటి వాల్యూస్ అన్నిటిని కలిపి మనం స్టేట్మెంట్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి కామెంట్స్ అంటే ఏంటి? కామెంట్స్ అనేవి ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేటటువంటి అడిషనల్ రీడబుల్ ఇన్ఫర్మేషన్ అంటే అది ఒక ప్రోగ్రామరు ఎవరైతే ప్రోగ్రామింగ్ రాస్తున్నారో ఆ ప్రోగ్రామరు రీడ్ చేసుకోవడం కోసం, అంటే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం కోసం ఇచ్చేటటువంటి కొంత కంటెంట్, కొంత వర్డ్స్ని మాత్రమే అవి పైథాన్ అనేది రీడ్ చెయ్యదు. వీటిలన్నిటిని ఇంటర్ప్రిటేటర్ అనేది రీడ్ చేయదు.
ఓన్లీ ప్రోగ్రామర్ పర్పస్ మాత్రమే ఈ కామెంట్స్ని యూజ్ చేసుకుంటాము. ఈ కామెంట్స్ వచ్చేసి మనకు హ్యాష్తో స్టార్ట్ అవుతుంది. ఇది ఇన్లైన్ కామెంట్స్ అయినా ఉండొచ్చు, స్టార్టింగ్ లైన్ కామెంట్స్ అయినా ఉండొచ్చు. ఏదైనా కూడా మనకు అది ఓన్లీ ప్రోగ్రామర్స్ రీడ్ చేయడానికి మాత్రమే. ఇక్కడ పైథాన్ మాత్రం ఇవి ఎటువంటి రీడ్ మాత్రం చేయదు, ఇంటర్ప్రిటేటరు రీడ్ చేయదు. మనం ఈ ప్రోగ్రామింగ్లోనే కాకుండా ఏ ప్రోగ్రామింగ్లో తీసుకున్నా, అలాగే లైనక్స్ స్క్రిప్ట్లో తీసుకున్నా, దేనిలోనైనా కూడా కామెంట్స్ అనేవి ఓన్లీ యూజర్కి మాత్రమే సంబంధించినవి. ఇంకా కామెంట్స్ గురించి మనం మల్టీ లైన్ కామెంట్స్ ఇవ్వచ్చు, ట్రిపుల్ కోట్స్లో కామెంట్స్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ట్రిపుల్ కోట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా చెప్పున్నాను. అలాగా కూడా మనం కామెంట్స్ ఇవ్వచ్చు, ఇన్లైన్ కామెంట్స్ ఇవ్వచ్చు. ఎలా కామెంట్ ఇచ్చినా కూడా, ఎన్ని కామెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఎలా కామెంట్ ఇచ్చినా కూడా పైథాన్ అనేది దీనిని రీడ్ చేయదు. ఇది ఓన్లీ ప్రోగ్రామర్ పర్పస్ మాత్రమే. మనం కామెంట్లో మనం ఏం చేస్తున్నాం అనేది అండర్స్టాండింగ్ కోసం ఈ కామెంట్ అనేది ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ వచ్చేసి డెఫ్ సియు అనేటటువంటిది ఫంక్షన్ అవుతుంది. ఈ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ అనేది కోడ్, దీనికి కొంత నేమ్ అనేది, ఈ ఫంక్షన్కి నేమ్ అనేది ఉంటుంది. ఇది రీయూజబుల్. ఈ నేమ్ తోటి మనం ప్రోగ్రామ్ని ఎక్కడెక్కడ అవసరమో అక్కడంతా కూడా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే అగైన్ అండ్ అగైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్, ఈ ప్రోగ్రాంలో నేను చూపించినటువంటి ఈ శాంపిల్ ప్రోగ్రాంలో సియు అనేటటువంటిది, సియు తర్వాత మనకు ఫంక్షన్ తర్వాత ఎప్పుడైనా కూడా బ్రాకెట్, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఈ సియు అనేది ఇక్కడ మనకు ఫంక్షన్ అవుతుంది. సియు అనేది ఫంక్షన్ నేమ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి డెఫ్ అనేటటువంటిది ఉంది. డెఫ్ సియు అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఈ డెఫ్ అనేది సియు అనేటటువంటి ఫంక్షన్లో డెఫ్ సియు అనేటటువంటిది ఒక పార్ట్ మాత్రమే. ఈ ఫంక్షన్స్ అనేది కూడా మనకు చాలా ఉంటుంది. ఇప్పటికైతే కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు బాగా అర్థమవుతుంది అని ఏమీ లేదు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏం చెప్పినాను అనేది. ఇది కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఇక్కడ డెఫ్ సియు అనేటటువంటిది సియు అనే ఫంక్షన్లో ఒక పార్ట్ మాత్రమే. ఇంకొకటి ప్రింట్ అనేటటువంటిది కూడా మనకు ఫంక్షన్ అవుతుంది. ఈ ప్రింట్ అనేటటువంటిది మనం ఏదైనా సంథింగ్ ప్రింట్ చేయడం కోసం ఈ ప్రింట్ అనేటటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాము. సియు అనేటటువంటిది కూడా అలాగే. సియు అనేటటువంటి ఫంక్షన్ కూడా ఇది ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. ఇది కూడా మనకు సంథింగ్ ఏదో ఒకటి కాల్ చేయడానికి మాత్రమే సియు అనే ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ బ్లాక్స్. బ్లాక్స్ అంటే ఏమీ ఉండదు. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని బ్లాక్స్ అని, అలాగే కోడ్ బ్లాక్స్ అని, లేకపోతే స్యూట్ అని ఎలా పిలుస్తూ ఉంటామో మనం చెప్పుకున్నటువంటి కోడ్లో ఇక్కడ ఇఫ్ బి గ్రేటర్ దెన్ 5 ప్రింట్, దాని తర్వాత లైన్లో ఉండేటటువంటి ప్రింట్ తర్వాత సమ్ వాల్యూని ఇచ్చినాము అంటే స్టేట్మెంట్ కానీ ఏదైనా కూడా ప్రింట్ తర్వాత అది ప్రింట్ చేయడానికి యూస్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక బ్లాక్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ అనేది ఇంకొక బ్లాక్ అవుతుంది. ఇది గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని బ్లాక్స్ అంటాము. బ్లాక్స్ అన్నా, కోడ్ బ్లాక్ అన్నా, స్యూట్ అన్నా ఒకటే అవుతుంది. ఏ పేరుతోనైనా మనం పిలవచ్చు. ఇక్కడ మనం బ్లాక్స్ అండ్ ఇండెంటేషన్స్ అని చెప్పుకున్నాము. బ్లాక్ అంటే ఇఫ్ బి గ్రేటర్ దెన్ 5ని అది ఒక బ్లాక్గా, ఎల్స్ అనేది ఒక బ్లాక్గా అని చెప్పుకున్నాము. ఈ బ్లాక్ లోపల మనకు ఉండేటటువంటి ప్రింట్ని ఇండెంటేషన్ అంటాము. ఇండెంటేషన్ అంటే ఏమీ ఉండదు. ప్రింట్ని ఇండెంటేషన్ అని చెప్తాము. ఇక్కడ ఇప్పుడు బ్లాక్ అంటే ఏమీ లేదు, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని బ్లాక్ అని చెప్తారు. ఇది ఈ స్క్రిప్ట్, ఈ శాంపుల్ స్క్రిప్ట్ యొక్క ఎక్స్ప్లెనేషను ఏముంటాయి అనేటటువంటిది మనం ఇప్పుడు చూసినాము. ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, స్టేట్మెంట్, కామెంట్స్, ఫంక్షను, బ్లాక్స్ అండ్ ఇండెంటేషన్స్. ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవి లేకుండా ప్రోగ్రామ్ అనేది మనకు ఉండదు. ఈ మినిమం ఇవన్నీ కూడా మన ప్రోగ్రాంలో యాడ్ అయ్యి ఉంటాయి. నేను ఇప్పుడు చేసినటువంటి
ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం, మనకు అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. మనకు దిస్ ప్రోగ్రామ్ షోస్ ఏ ప్రోగ్రామ్ కంపోనెంట్స్. ఈ యాష్ ఉన్న తర్వాత వచ్చేటటువంటిది ఏది కూడా మనకు ప్రింట్ అవ్వదు. మనం ఇక్కడ ప్రింట్ చేసినటువంటిది మాత్రం ప్రింట్ అవుతుంది. టైమ్ టు సే గుడ్ బై అనేది ప్రింట్ అవుతుంది. అలాగే మనకు ఇఫ్లో ఉండే ప్రింట్ అవుతుందా, ఎల్స్లో ఉండే ప్రింట్ అవుతుందా చూద్దాము. అలాగే ఇక్కడ ప్రింట్ a+3 అని ఇచ్చున్నాను. ఇది వర్క్ అవుతుందా లేదో రన్ చేసి చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ రన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే 18 అనేటటువంటిది వచ్చింది. ఫస్ట్ ఈ 18 అనేటటువంటిది ఎక్కడ ఉంది, ప్రింట్. ఈ ప్రింట్ని a+3గా తీసుకుంది. a అంటే ఇక్కడ 15 వాల్యూ +3 అంటే 18 అయింది. ఆ వాల్యూని ఇక్కడ మనకు అవుట్పుట్లో చూపించింది. అలాగే వాల్యూ ఆఫ్ ఏ వాజ్ మోర్ లెస్ 15 ఇనిషియల్లీ అనేటటువంటిది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఎల్స్లో ఉండేటటువంటిది మాత్రమే చూపించింది. తర్వాత సియు మనం లాస్ట్లో సియు ఇచ్చినందువల్ల కాలింగ్ అబౌవ్ డిఫైన్డ్ ఫంక్షన్ సియు అనేటటువంటిది మన ప్రోగ్రామర్కి అర్థం కావడం కోసం ఈ యాష్ ప్రాంప్ట్లో ఉండేటటువంటిది ఇక్కడ సియు అనేటటువంటిది. ఇక్కడ ఎక్కడైతే డెఫినేషన్ సియు ఇచ్చి ప్రింట్ ఇచ్చినామో అది మనకు లాస్ట్ లైన్లో ప్రింట్ అయింది. ఇక్కడ టైమ్ టు సే గుడ్ బై అనేటటువంటిది మీరు బ్యాక్ సైడ్ ఉండేటటువంటి స్క్రిప్ట్లో ఏమి ఇచ్చినానో అవన్నీ కూడా ఏది ప్రింట్ అయింది అనేటటువంటిది మీకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి b>5 అనేది వాల్యూ ఆఫ్ ఏ వాజ్ మోర్ దెన్ 15 ఇనిషియల్లీ అనేటటువంటిది. అంటే ఏ వాల్యూ ఇక్కడ b>5 అయినప్పుడు ఏ వాల్యూ మోర్ దెన్ 15తో స్టార్ట్ అవుతుంది అనేటటువంటిది. అది కాదు ఎల్స్లో ఇచ్చినటువంటిది ఏ వాజ్ మోర్ లెస్ 15 ఇనిషియల్లీ. 15 అనేది మనకు అలా కరెక్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఇలా మనకు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది పైథాన్. మనకి ఇక్కడ ఇంత పెద్ద స్క్రిప్ట్లో మనకు వచ్చినటువంటి అవుట్పుట్ ఓన్లీ 3 లైన్స్ మాత్రమే. ఇక్కడ మనకు 1 2 3 4 ప్రింట్ ఆప్షన్స్ ఇచ్చినాము, వాటిల్లో 3 మాత్రమే ప్రింట్ అయినాయి. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పైథాన్. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ మనం ఇంకొన్ని ఈ బేసిక్ అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్లో వాటి గురించినటువంటి వాటిల్లో కవర్ చేసినటువంటి పాయింట్స్ గురించి నెక్స్ట్ 1 or 2 వీడియోస్ తర్వాత మనం ప్రోగ్రామ్తో ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇది బేసిక్గా ఏమేమి ఉంటాయి అనేది మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.